హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో లేటెస్ట్ నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో 5వ తరగతికి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సింపుల్గా చెప్పాలంటే 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది. సో మనకి తెలంగాణలో ఉన్న గురుకులాలు అంటే TSRRS సాంఘిక సంక్షేమ గురుకులాలు, అదేవిధంగా గిరిజన గురుకులాలు, అదేవిధంగా మహాత్మా జ్యోతిబాపుల గురుకులాలు, అదేవిధంగా రెసిడెన్షియల్ గురుకులాలు. మొత్తంగా చెప్పినట్టు మనకి వీటిని 4 రకాల గురుకులాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి మనము 21st సెంచరీ స్కూల్స్ అంటున్నాము. వీటిల్లో 2022వ సంవత్సరానికి 5వ తరగతిలో అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో పూర్తి చూసినట్లయితే వివరాలను కూడా తెలుసుకోవచ్చు. నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ గురుకుల్ VTG సెట్ 2022కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. చూడండి, మనకి నోటిఫికేషన్ లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ప్రాస్పెక్టస్ TSET 2022 ఇచ్చారు. ఇక్కడ సర్వీసెస్ రైట్ సైడ్ లో ఆన్లైన్ పేమెంట్ లింక్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే పేమెంట్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు అంటే పేమెంట్, అదేవిధంగా అప్లికేషన్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు ఇవన్నీ కూడా 9/3/2022 నుంచి మొదలుకొని 28/3/2022 అంటే మనకు జస్ట్ మనకు చూసినట్లయితే 21 డేస్ మనకు ఇక్కడ టైం ఇచ్చారు. ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో 21 కూడా అంతే అనుకోండి. ఇక మనకు జస్ట్ 19 డేస్ టైం ఇచ్చారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి March 28 ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 8/5/2022 అంటే May 8 రోజు ఉంటుంది. 11 AM to 1 PM 3 అవర్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు 2 hours ఎగ్జామ్ టైం ఇచ్చారు. 11 to 12, 12 to 1. సో 2 hours ఎగ్జామ్ టైం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాస్పెక్టస్ క్లిక్ చేస్తే మనం వివరాలు తెలుసుకోవచ్చు. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, తెలంగాణ ప్రభుత్వం TSRRS, TRRS, MJPT, BCRRS, TRS సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2 సంవత్సరాల నుంచి 5వ తరగతి ప్రవేశంకు ఉమ్మడి పరీక్ష ప్రాస్పెక్టస్. సో ఇది KG to PG మిషన్ లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నది. ఇక్కడ మీరు చూడండి, మనకి 24 గంటల ఉపాధ్యాయులు ఉంటారు. దీంట్లో మనకి ఏంటంటే అన్ని ఫ్రీనే అండి. మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫ్రీ కోచింగ్ ఉంటుంది, అదేవిధంగా ఫ్రీ యూనిఫామ్ ఇస్తారు, PT డ్రెస్ ఇస్తారు, మనకి భోజనం కూడా బోర్డింగ్ అన్నీ ఉంటాయి, బుక్స్ వాళ్ళే ఇస్తారు, కాకుండా అన్ని డబ్బులు వాళ్ళే ఇస్తారు, ఇంకా రానుపోని చదువులు మొత్తం వాళ్ళే ఇస్తారు. జస్ట్ మనకు సీట్ వస్తే చాలండి. ఇలాంటి అవకాశం దేంట్లో ఉండదు. ఇక్కడ మనకి IIT, NIT, NEET, MSET అంటే వీటికి సంబంధించి మనకు కోచింగ్ కూడా ఇస్తారండి. MBBS, BDS సంబంధించి కూడా. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ వీటిలో కూడా మీకు ఫ్రీగా ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్ కూడా ఇస్తారు. సో అన్ని కూడా ఫ్రీ కాబట్టి ఇలాంటి అవకాశం ఎక్కడ ఉండదు, ఓన్లీ గురుకులాలనే ఉంటుంది. చూడండి, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు, స్టేషనరీ, 3 జతల స్కూల్ యూనిఫాము, సన్న బియ్యంతో పాటు మీకు రాసి ఉంటుంది, PT డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూ, సాక్స్, నైట్ డ్రెస్ అన్ని కూడా ఫ్రీగానే ఉంటాయి. ప్లేట్, గ్లాస్, బెడ్షీట్, బ్లాంకెట్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఇస్తారండి. సబ్బులు కొనుగోలు చేయడానికి డబ్బులు కూడా ఇస్తారు. నెలకు 4 సార్లు చికెన్ పెడతారు, 2 సార్లు మటన్ కూడా ఉంటుందండి. సో అన్ని ఫ్రీగా కాబట్టి ఇలాంటి అవకాశం వేరే ఎక్కడ ఉండదు. సో కాబట్టి అప్లై చేయడం బెటర్ అండి. ఇక్కడ చూడండి, మీకు సంస్థ పేరు, ఇక్కడ SC, ST, BC ఎంత ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. సాంఘిక సంస్థ గురుకులాలు చూస్తే 70% SC వాళ్ళకి, మిగతా వాళ్ళకి 6 సీట్లు ఇవ్వడం జరిగింది. సో మీకు డౌట్ రావచ్చు, గురుకులాలంటే ఓన్లీ SC, ST అని చాలా మందికి భావన ఉంది. అది రాంగ్ అండి. సో గురుకులాలంటే SC, ST, BC, OC, EWS అందరికి కూడా ఉంటుంది. సో అలాంటి ఫీలింగ్స్ పెట్టుకొని ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. సో పర్సెంటేజ్ అన్ని కూడా ఉన్నాయి, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, మీకు ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చారు. అర్హతలు ఏంటంటే మీకు ఇప్పుడు ఎవరైతే 4th క్లాస్ కంప్లీట్ చేస్తున్నారంటే 2021-22కి 4th క్లాస్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఇక్కడ చూడండి, OC, BCలకు మాత్రం 9 years కంటే ఎక్కువగా ఉండాలి, 11 years కంటే తక్కువ ఉండాలి. SCకి అయితేనేమో 9 years కంటే ఎక్కువగా ఉండాలి, 13 years కంటే తక్కువగా ఉండాలి. ఇక్కడ ఇచ్చడం జరిగింది, చూసుకోండి ఒకసారి. ఇక సంవత్సర ఆదాయం వచ్చేసి గ్రామాల్లో ఉండే వారికైతేనేమో 1,50,000 కంటే తక్కువ ఉండాలి, పట్టణాల్లో ఉండే వాళ్ళకైతేనేమో 2 లక్షల రూపాయల కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ పాఠశాలలో ప్రవేశం అంతా కూడా ఫ్రీ ఉంటుందండి. జస్ట్ ఎగ్జామ్ మీరు పాస్ అయి మెరిట్ లో ఉంటే చాలండి. సో చూసుకోండి, ఇక్కడ మీకు ప్రవేశ పరీక్ష సిలబస్ ఏంటంటే తెలుగు, ఇంగ్లీష్, గణితము, మెంటల్ ఎబిలిటీ, పరిసర విజ్ఞానము. అంటే మీరు 3rd క్లాస్ 4th క్లాస్లో ఏం చదువుకున్నారో అవే మీకు ఇక్కడ ఉంటుంది. ఆబ్జెక్ట్ టైప్ లో ఉంటుంది. చూడండి, తెలుగు 20 క్వశ్చన్లు ఉంటాయి, ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు, మ్యాథ్స్ 25 క్వశ్చన్లు, సైన్స్ 20 క్వశ్చన్స్, మెంటల్ 10 మార్క్స్ ఉంటుంది. OMR షీట్ అంటే ఆఫ్లైన్ లోనే ఉంటుంది, ఆన్లైన్ కాదండి. సో అది కూడా చూపిద్దాం. ఇక్కడ మీకు మొత్తం కూడా మరి రిజిస్ట్రేషన్ ప్రకారం ఉంటుంది, PH వాళ్ళు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఆన్లైన్ లో లింక్స్ ఇచ్చారు, అది నేను చూపిస్తాను ఈ విధంగా అనేది.
అయితే మీకు ఇక్కడ చూసినట్లయితే 100 రూపీస్ మరి పే చేయాల్సి ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి. సో మీరు ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ ఆఫీస్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ముందుగా రెడీ పెట్టుకొని బెటర్ అండి. దాంతోపాటు ఫొటోస్ అన్ని కూడా రెడీ పెట్టుకొని బెటర్ అండి. చూడండి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఖచ్చితంగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, రాంగ్ ఇస్తే మీకే ప్రాబ్లము. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక అప్లికేషన్ చూద్దాం. ఆన్లైన్ పేమెంట్ లింక్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను. ఇది ఆన్లైన్ పేమెంట్ లింక్ అండి. సో ఇక్కడ ఇచ్చిన డిస్ట్రిక్ట్స్ మొత్తం 33 జిల్లాలలో మరి ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మీకు పెట్టుకోవచ్చు అండి. సో ఆ డిస్ట్రిక్ట్ తర్వాత మీ యొక్క నేము, క్యాండిడేట్ నేము, సర్నేము, ఇక్కడ సర్నేమ్ అంటే ఇంటి పేరు, ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, ఇక్కడ సెలెక్ట్ కమ్యూనిటీ అని ఇచ్చారు. మీ ఏదైతే అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, చాలా మంది ఎస్సీ ఎస్టీ అనుకుంటారు. బీసీఏ, బీసీడీ, ఈబీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్సీ క్రిస్టియన్, ఎస్టీ అందరికి కూడా ఇందులో సీట్లు ఉంటాయి. అందరికి కూడా షేర్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు అన్నుగా ఎంత ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎక్కడ చదివారు, ఇక్కడ మేలా ఫిమేలా. సో ఇక్కడ అనుకుంటే డౌట్ ఏంటంటే పురుషులు స్త్రీలు అంటే బాయ్స్ అండ్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ అమౌంట్ 100 రూపీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ రిక్వెస్ట్ చేసి సబ్మిట్ అంటే సబ్మిషన్ అయిపోతుంది. ఆన్లైన్లో పేమెంట్ పే చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే మీ జర్నల్ నెంబర్ అనేది మొబైల్కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన జర్నల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ జర్నల్ నెంబరు అంటే మీ ఏ రోజు అయితే పేమెంట్ చేశారో ఆ పేమెంట్ డేట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫొటోస్ రెండు కలిపి సిగ్నేచర్ చేసిన దాన్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా మీరు కంప్లీట్ చేయాల్సి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెడీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.